శ్రీమతి నమః. నాకు చాలా మంది కొన్ని మెయిల్స్ పెట్టారనమాట. దాంట్లో ఏంటంటే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గురించి ఒంటి మీదకి వస్తారని చెప్పి ఒక అమ్మాయి చెప్తుంది. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో నాగరాణి. ఇదివరకు ఆ అమ్మాయి గురించి మనం కూడా వీడియో చేసుకున్నాం. ఆ రెండు పంపించి నిజంగానే అమ్మవారు ఒంటి మీదకి వస్తారా, అసలు పూనకాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో అమ్మవార్లని ఈ స్త్రీలు పురుషులు పూజ చేస్తూ ఉంటారు. ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాలలో ఎక్కువగా స్త్రీలే పూజ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళని గణాచారులు అంటారనమాట. వీళ్ళు అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు అమ్మవారితో ఎక్కువగా కనెక్షన్ పెంచుకుంటారు. నిరంతరం అమ్మవారిని ధ్యానిస్తూ ఆ ధ్యాసలోనే ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి ఇలా ఉన్న వాళ్ళకి అమ్మవారు వస్తారని చెప్పి చెప్తారు. ఈ మానసిక నిపుణులు కూడా ఏం చెప్తారు అంటే, మేమేం వీటిని పూర్తిగా కొట్టి పాడేయలేము, ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 50% వాళ్ళకి నిజంగానే పూనకాలు వస్తాయి, కానీ ఒక 50% వాళ్ళకి మాత్రం మానసికంగా వాళ్ళకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని పూనకము అని అనుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ప్రేమగా ధర్మాన్ని మనం అనుసరిస్తూ ధర్మం తప్పకుండా భగవంతుడితో కనుక ఒక కనెక్షన్ పెంచుకున్నామని అనుకోండి, భగవంతుడితో ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఒక్కొక్కసారి ఒంటి మీదకి వస్తాయి, మనం ఏం కొట్టి పాడేయక్కర్లేదు. అంటే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే చాలా మంది మాకేమో అమ్మవారు వచ్చారని చెప్పి వాళ్ళు మోసం చేయటం కూడా మొదలు పెట్టడం వల్ల నిజంగానే అమ్మవారు వచ్చారని ఎవరైతే చెప్తారో వాళ్ళని నమ్మడం మానేసి ప్రతిదాన్ని అనుమానించడం మొదలు పెట్టేశాం. అది మనిషి నైజం, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ పూనకాలు ఎవరికి పడితే వాళ్ళకి వచ్చాయో వాళ్ళు ఎంతో మంత్ర సాధన చేస్తూ అమ్మవారి మీద వాళ్ళు పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుంటూ సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. రామకృష్ణ పరమహంస వారు ఉన్నారు. ఆయన రాణి రాస్మణీదేవి ఈ ఆస్థానంలోనే ఒక చోట కాళికా అమ్మవారి ఆలయం ఉంటుంది. ప్రతిరోజు రాణి రాస్మణీదేవి ఏం చేసేవారు అంటే ఈ రామకృష్ణుల వారు అమ్మవారితో మాట్లాడడం, అమ్మవారికి ఏమో పెరుగన్నం తినిపించడం ఇవన్నీ చూసేవారు. రాణి రాస్మణీదేవి ఆశ్చర్యపోయేవారు, అదేంటి ఈ విగ్రహానికి పెరుగన్నం తినిపిస్తున్నారేంటి అని. ఈ రాణి రాస్మణీదేవి ఒకసారి అలాగే రామకృష్ణ పరమహంస వారిని ఒకసారి అనుమానిస్తారు. అనుమానించినప్పుడు నిజంగానే కాళికా అమ్మవారు వస్తారు తెలుసా. ఇలాంటివి చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ప్రతిదాన్ని మనం కొట్టేయక్కర్లేదు, అలా అని ప్రతిదాన్ని మనం నమ్మక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా గ్రామ దేవతలు ఒంటి మీదకి వస్తూ ఉంటారు. అలా ఒంటి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ భాష మారిపోతుంది. అలానే వాళ్ళకి తెలియని భాషల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ పూనకం వచ్చినంతసేపు ఇలా ఊగుతూ ఉంటారు. పూనకం రెండు రకాలుగా వస్తుంది అంటారు. ఒకటేమో వాయు రూపంలో వస్తుంది, ఇంకోటి క్రీడా రూపం అనమాట. ఈ క్రీడా రూపం అంటే ఏంటంటే ఇలా ఊగిపోతూ సమాధానం చెప్తూ ఉంటారు చూసారా, అది క్రీడా రూపం. వాయు రూపంలో ఎలా వస్తుందంటే ఒకసారి పంజాబ్ లో ఒక మహారాణి వారి ఆస్థానంలో జరిగింది. రాజా హరిచంద్ గారి భార్య, అమ్మవారి భక్తురాలు అనమాట. ఈ రాజా హరిచందును భార్య అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అమ్మవారి విగ్రహం నుంచి చల్లటి గాలి వీచిందిట. అలా గాలి వీచినప్పుడు ఈ రాజా హరిచందు నిద్రలోకి జారుకుంటే అమ్మవారు ఈ మహారాణి వారిని ఆవాహించారు. అప్పుడు ఆవిడ భవిష్యత్తు చెప్పటము, మంచి చెడులు చెప్పటము, రాజ్యంలో ఏ మార్పులు చెయ్యాలి అవన్నీ చెప్పటము చేసేవారట. నిత్యం అమ్మవారిని కొలుస్తూ ఉంటే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయన్నమాట. తమిళనాడులో మారియమ్మన్ అని అమ్మవారు, పొన్నైనల్లూరు అనే చోట మారియమ్మన్ అనే అమ్మవారు ఉన్నారు. తంజావూరుకి దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో. వెంకోజీ అని ఒక మరాఠా రాజు, ఆ రాజు సమయపురం అమ్మవారిని చూడడానికి వచ్చినప్పుడు చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతే గుడిలో తలుపులు వేసేసుకుంటారు. ఇతను ఏం చేస్తాడంటే ఆ గుడి ప్రాంగణంలోనే పడుకుంటాడు. పడుకుంటే సంచారం చేయటం కోసం రాత్రి అమ్మవారు బయటకు వచ్చినప్పుడు వెంకోజీ కలలో కనిపిస్తారు. నువ్వు నన్ను దర్శించుకోవటం కోసం ఎంత దూరం రావాల్సిన అవసరం లేదు, పొన్నైనల్లూరు దగ్గర ఒక చోట నేనున్నాను, పుట్టలో బయటకు తీయి అని చెప్పి చెప్తారు. ఈ వెంకోజీకి ఎలా అయితే కల వచ్చిందో తులజా రాజుకి కూడా కల వస్తుంది అనమాట. అసలు ఏమవుతుందంటే తులజా రాజుకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి ఆటలమ్మ వస్తుంది అనమాట. ఆటలమ్మ వచ్చినప్పుడు కళ్ళు పోతాయి. కళ్ళు పోతే రాజు బాధపడుతూ ఉంటాడు. పెళ్లి చేయాల్సిన నా కూతురికి కళ్ళు పోయాయి, తిరిగి నా కూతురికి కళ్ళు ఎలా వస్తాయని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు ఈ మారియమ్మని అమ్మవారి కల్లో కనిపించి, నేను పలానా చోట పుట్టలో ఉన్నాను కాబట్టి నన్ను బయటికి తీసి ఆలయాన్ని కట్టించి పూజలు చేస్తే నీ కూతురికి మళ్ళీ కళ్ళు వస్తాయని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ రాజు ఏం చేస్తారంటే తనకి ఏదైతే కల వచ్చిందో ఆ ప్రదేశానికి వెళ్తారు. ఈ వెంకోజీ కూడా అక్కడికే వస్తారనమాట.
అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్ల చీమల పుట్ట కనిపిస్తుంది. చీమల పుట్ట కనిపిస్తే ఆ పుట్టలో ఒక తాళపత్రం ఉంటుందన్నమాట. ఆ తాళపత్రాన్ని ఈ తుల్జారాజు తీసి చదువుతారు. అందులో ఏముంటుందంటే, ఇక్కడ ఉన్న పుట్టమన్నుతో ముందు నా శరీరాన్ని తయారు చెయ్యి, పుట్ట అడుగున నా శిరస్సు ఉంది, ఆ శిరస్సుని ఈ శరీరానికి అతికించు, అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు అవన్నీ చేస్తే నీ కూతురికి మళ్ళీ కంటి చూపు వస్తుంది అని చెప్తారన్నమాట. అప్పుడు ఈ తులజారాజు ఏం చేస్తారు అంటే, విగ్రహాన్ని తయారు చేయించి శిరస్సుని అమ్మవారికి పెడతారు. అలా పెట్టింది ఎవరో తెలుసా? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన గురించి కూడా మనం వీడియో చేసుకుందాం, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ప్రాణ ప్రతిష్ఠ చేసి మారియమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించింది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. ఈ ఆలయంలో ఈ రోజుకి ఎవరైతే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయో, ఎవరికైతే చిన్న పిల్లలకి మాటలు సరిగ్గా రాకుండా చర్మ వ్యాధులు ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారో, అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అవి ఏ చర్మ వ్యాధులైనా సరే బయట పడిపోయే మార్గం మనకి కనిపిస్తుందట. అమ్మవారికి అభిషేకం చేయరు, ఎందుకంటే శరీరం అంతా పుట్ట కదా, అందుకని నూనెనే మామూలుగా అమ్మవారికి లేపనంగా పూస్తారనమాట. ఆ నూనెనే వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు ఎవరికైనా సరే ఉండి అవి తగ్గట్లేదు అని అనుకున్న వాళ్ళు ఈ మారియమ్మన్ అమ్మవారి ఆలయానికి వస్తే అక్కడ అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తారు. అది తీసుకుంటే వాళ్ళకున్న చర్మ వ్యాధులు పోతాయని చెప్తారు. ఇప్పుడు ఈ మారియమ్మన్ అమ్మవారి గురించి నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ మారియమ్మన్ అమ్మవారు కూడా వాక్కు వినిపించేవారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఒంటి మీదకు వచ్చి మంచి చెడు చెప్తూ ఉండేవారు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేవి కూడా చెప్పేవారు అనమాట. మనకు చూడండి, సమ్మక్క సార్లక్క జాతర జరిగేటప్పుడు, బోనాలు సమర్పించేటప్పుడు భవిష్యవాణి చెప్తూ ఉంటారు కదా. ఆ భవిష్యవాణి చెప్పినప్పుడు చాలా వరకు అవి నిజమవుతూ ఉంటాయి కదా. ఆవిడ చెప్పేదానికి ఎంతో మంది వినడం కోసం రాజకీయ నాయకులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఆ చెప్పే ఆవిడ కూడా అంటూ ఉంటారు మాటల్లోనే, నాకు ఆ సమయంలో ఏం చెప్తాను అనేది అమ్మవారే తోపిస్తారు, ఆ తర్వాత నాకు ఏం జరిగింది గుర్తు ఉండదు అని. అంటే మనం ధర్మం తప్పకుండా ఎప్పుడైతే మనం చక్కటి దారిలో వెళ్తూ ఉంటామో, అమ్మవారితో కనెక్షన్ పెంచుకుంటామో, అప్పుడు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అమ్మవారు మన మీదకి వస్తున్నారు అనడానికి. ఇప్పుడు మనం ఈ ఛానల్స్ లో చూస్తున్న వాళ్ళు ఎవరైతేనే నేనేం వాళ్ళని తెప్పట్లేదు, లేదు అని నేనేం చెప్పటం లేదు. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ అమ్మవారు మహామహిమాన్వితురాలు. రేణుకా అమ్మవారు ఎవరు? జమదగ్ని మహర్షి భార్య. ఆవిడ జమదగ్ని మహర్షికి పూజ చేసుకోవటం కోసం నీళ్ళు ఎలా తీసుకెళ్లేవారు తెలుసా? ఆ సంధ్యావందనం చేసుకోవడానికి ఇసుకతో, ప్రతిరోజు ఇసుకతో కుండను తయారు చేసేవారు. తయారు చేసి నీళ్ళని తీసుకువెళ్ళి జమదగ్ని మహర్షికి ఇచ్చేవారు. ఆవిడ యొక్క పాతివ్రత్యం మామూలుది కాదు అసలు. ఆవిడ చరిత్ర చదువుతుంటే గుగుర్పాటికి లోనవుతుంది శరీరం తెలుసా. ఆవిడ గురించి నేను ఒక వీడియో చేశాను, అమ్మవారి శక్తిపీఠాల్లో అది కూడా ఒక శక్తిపీఠం. ఆ వీడియో కూడా నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సాధన లేకుండా మామూలుగా మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళకి ఒంటి మీద అమ్మవారు వచ్చారు అని చెప్పడం అది అంత సమంజసం కాదు. తల్లిదండ్రులు కూడా ఇలా పిల్లల్ని సామాజిక మాధ్యమంలో చూపిస్తున్నారు అని అనుకోండి, రేపొద్దున్న అలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతారు. ఆ పిల్ల 10th క్లాస్ చదువుతోంది, ఆ పిల్ల పరీక్షలు రాయాలా? రేపొద్దున అమ్మాయి భవిష్యత్తు ఉండాలా? అలాంటప్పుడు ఏదో ఆశించో, లేకపోతే ఏదో ఎవరో చేస్తున్నారనో ఇలాంటివి చేస్తే ఆడపిల్లల జీవితాలవి. ఆడపిల్లల జీవితాలను ఎప్పుడు మనం రిస్క్ లోకి పెట్టకూడదు. నిజంగానే వాళ్ళకి శక్తులు ఉన్నాయని మీరు నమ్మితే ఈ సామాజిక మాధ్యమంలో బయటికి పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఆ ఆడపిల్లలకే కదా ప్రమాదం. అలా పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఆడపిల్లల్ని సామాజిక మాధ్యమంలో చూపించడం వల్ల. ఆ నాగరాణి అనే అమ్మాయికి ఆ 35 సంవత్సరాల అబ్బాయి తన్నే గత జన్మలో ఏదో పెళ్లి చేసుకుంటానన్నాడనో వాళ్ళిద్దరికి సంబంధం ఉందనో చెప్తోందిట. అసలు మాట్లాడే మాటలకి పొంతన ఉండటం లేదు. ఒకవేళ వాళ్ళకి శక్తులు ఉంటే ఈ ఛానల్స్ వాళ్ళు ఎగబడిపోయి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని అలా బయటకు తీయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మన టీఆర్పీ రేట్ చూసుకుంటున్నాం గానీ అక్కడ ఆడపిల్లల భవిష్యత్తు కదా. నిజంగానే పాపం అక్కడ ఏ శక్తులు లేవనుకోండి, ఇలా బయటకు చూపించడం వల్ల నలుగురు 4 మాటలంటే ఆ ఆడపిల్లలు ఏమైపోతారు? ఒకసారి అర్థం చేసుకోండి. ఛానల్స్ వాళ్ళు కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్తే కాస్త సమాజానికి ఉపయోగపడుతుంది. ఇలా లేనిపోని ప్రతి వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఇంకాస్త నలుగురు ఇలాంటివి చెయ్యొచ్చు అని చెప్పి ఆలోచించడం తప్ప ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. వాళ్ళని చూసి కాస్త మంచి మాటలు చెప్పండి, వద్దమ్మా ఇలాంటివి చేయొద్దు,
చదువుకో. నీకు నిజంగానే అమ్మవారి మీద ధ్యాస ఉండి నమ్మకం ఉందనుకో, చదువు అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఏవైనా చేసుకోమని చెప్పి చెప్పండి అలాంటి పిల్లలకి. గట్టిగాను మాట్లాడద్దు, వాళ్ళని కించపరిచే విధంగాను మనం మాట్లాడద్దు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.